మన ప్రాజెక్ట్ 100 లో 32nd ప్లేస్ మహేంద్రగిరి. డియోమలి తర్వాత ఒడిశాలో ఇదే సెకండ్ హైయెస్ట్ పీక్. 6 అవర్స్ జర్నీ చేసి 4 కల్లా ఈ ప్లేస్ కి రీచ్ అయిపోయాను. కానీ ఈ ప్లేస్ 5 కి ఓపెన్ చేస్తారంట. మార్నింగ్ 5 నుంచి ఈవినింగ్ 5 వరకు ఓపెన్ లో ఉంటుంది. టికెట్ అయితే బైక్ 20 రూపీస్, కార్ కి 100 రూపీస్. ఘాట్ రోడ్ సుమారు 15 to 20 కిలోమీటర్స్ ఉంటుంది. అంత బాగాలేదు. గేట్ దగ్గర నుంచి అయితే 5 కిలోమీటర్స్ ఉంటుంది. అక్కడ నుంచి బాగానే ఉంటుంది రోడ్డు. పైన మంచి పడుతూ ఎదురుగుంటా మంట ఉంటే భలే ఉంటుంది. అసలు వెళ్లే దారిలో ఎన్నో చావుల బిల్లు అంటే అడవి కుందేళ్లు ఇంకా నక్కలు చాలా కనిపించాయి. సన్ రైజ్ కోసం 2 అవర్స్ చల్లి వెయిట్ చేస్తే 7 కి సన్ రైజ్ అయింది. ఫస్ట్ బ్యూటిఫుల్ సన్ రైజ్ చూసేయండి, తర్వాత ఇక్కడ ఉన్న ప్లేసెస్ చూద్దాం. You wanna come round now? Say around 5:30. Stay until the morning, then I carry on and live my hollow life. Did you really take my soul? Came and then you left a hole. Shot me in the late night, bleeding out in plain sight, running with the heart you stole. You got your desires, always starting fires, losing sleep, I'm in too deep, I'm hiding Michael Myers, building an empire, you were rising higher, standing tall but you will fall, cause we all hear the choir. Beautiful lust, dragging me under the table, hell in her eyes, she wants to put me in a hole. సన్ రైజ్ స్టార్ట్ అవగానే తెల్లగా ఉన్న మంచి అంతా ఎర్రగా మారిపోయింది. సూపర్. అసలు మహేంద్రగిరి దట్టమైన అడవుల్లో ఎన్నో అరుదైన జంతువులు, ఇంకా ఎన్నో వందల రకాల ఔషధ మొక్కలు, ఇంకా ముఖ్యమైనది లార్డ్ పరశురాముని యొక్క నివాస స్థలం ఇది. ఒకవేళ ఎవరైనా క్యాంపింగ్ చేయాలనుకుంటే గేట్ దగ్గర క్యాంపింగ్ చేయాలి. వైల్డ్ యానిమల్స్ అవి తిరుగుతుంటాయి కాబట్టి పైకి అలౌ చేయరు. ఒక సైడ్ సూర్యుడు, ఒక సైడ్ చంద్రుడితో వ్యూ అయితే మామూలుగా లేదు. అసలు ఎక్సలెంట్. ఆ కనిపించేదే మెయిన్ వ్యూ పాయింట్. అక్కడ వెహికల్స్ పెట్టుకుని ట్రెక్కింగ్ వెళ్తారు. ఆ వ్యూ పాయింట్ పక్కనే పరశురాముని చిన్న టెంపుల్ లా ఉంటుంది. కొంచెం ఫ్రంట్ కలగానే ధర్మరాజ్ టెంపుల్ ఉంటుంది. గుడి, గచ్చు, గోడలు మొత్తం అంతా రాయలతోనే కట్టారు. 5000 years బ్యాక్ అప్పట్లోనే ఇంత బ్యూటిఫుల్ గా ఈ టెంపుల్ కట్టారంటే ఎక్సలెంట్. అసలు ఇలా చిన్న చిన్న రాళ్లతో కట్టిన టెంపుల్స్ చాలా ఉన్నాయి ఇక్కడ. ఇక్కడ హనుమంతుని విగ్రహం చాలా బాగుంది. ఈ టెంపుల్ పక్క నుంచి కొండ మీద ఉన్న భీముని టెంపుల్ కి ట్రెక్కింగ్ చేసి వెళ్లాల్సి ఉంటుంది. నియర్లీ మనకి ఏముంటుంది, కొండ మీదకి వచ్చాక 360 degrees వ్యూ అయితే మామూలుగా ఉండదు. అసలు మంచు ఆకాశం సపరేట్ గా ఒక లైన్ గీసినట్టు భలే ఉంది. అసలు ఎత్తైన కొండలన్నీ మొత్తం మంచు కప్పేసి ఉంది. ఈ టెంపుల్ ఉన్న ప్లేస్ 5000 feet ఎత్తులో ఉంటుంది. గుడి లోపలికి ఎలా వెళ్లి వెనక నుంచి ఈ ఇరుకు రాళ్ళ నుంచి దూరం రావాలంటే, ఇలా రావడం వల్ల ఆరోగ్య సమస్యలు ఏమైనా ఉంటే పోతాయని చెప్పి ఇక్కడ వాళ్ళ నమ్మకం. రామాయణంలో కూడా ఈ ప్లేస్ గురించి రాసిందంట. ఒకదాని మీద ఒకటి రాళ్ళు పేర్చినట్టు ఉంది. అప్పట్లో పాండవులు ఎక్కడే యుద్ధం నేర్చుకునేవారంట. ఈ వీడియో నచ్చితే లైక్లు, సబ్స్క్రైబ్ లాంటివి చేసేయండి. ఈ కొండ మీద నుంచి లొకేషన్స్ చూడడానికి అయితే భలే ఉంటుంది. అసలు dragging me under the table, hell in her eyes, she wants to put me in a hole. Beautiful liar, holding me, I'm a neighbor, bleeding me dry. సోలో ట్రావెలింగ్ నిజంగా చాలా బాగుంటుంది. వచ్చిరాని హిందీ, ఇంగ్లీష్ లో మాట్లాడుకుంటూ భలే ఉంటుంది. అసలు इधर नीचे और एक टेम्पल है, उसका हमको नाम पता नहीं, मोबाइल में है। ये सब टेम्पल्स उधर उधर से में बहुत अच्छे वाटरफॉल है। ये सब कवर करके जाएंगे 2 दिन। शाम को जाएंगे, रात। हाँ 2 दिन। 2 दिन। ఇంకో కిలోమీటర్ ఫ్రంట్ కి రాగానే బ్యూటిఫుల్ కుంతీదేవి టెంపుల్ ఉంటుంది. ఈ టెంపుల్ చుట్టూ ఉన్న లొకేషన్స్ కూడా చాలా బాగుంటాయి. ఇక్కడ నుంచి మళ్ళీ శ్రీకాకుళం జిల్లా వెళ్ళి అక్కడ ఒక బ్యూటిఫుల్ టెంపుల్ ఉంది, అక్కడికి వెళ్తాను. ఆ వీడియో నెక్స్ట్ అప్లోడ్ చేస్తాను, మిస్ అవ్వకండి. థ్యాంక్ యూ. You wanna come round now? Say around 5:30. Stay until the morning, then I carry on and live my hollow life. Did you really take my soul? Came and then you left a hole. Shot me in the late night, bleeding out in plain sight, running with the heart you stole. You got your desires, always starting fires, losing sleep, I'm in too deep, I'm hiding Michael Myers, building an empire.